హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు ఒక అన్బాక్సింగ్ వీడియోని తీసుకొచ్చాను. అదేంటంటే బేటల్ సిమ్ బేస్ ఫోన్. ఇది ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను. బేటల్ సిమ్ బేస్ ఫోనే, దాని మోడల్ నెంబర్ వచ్చి F2. అంటే అది డ్యూయల్ సిమ్ ఉంటుంది. దీనికి ముందు అయితే నేను వీడియో చేయలేదు, కానీ బేటల్లో ఇంకొక మోడల్ కూడా ఉంది. దాని మోడల్ నెంబరు F1. అంటే అది సింగిల్ సిమ్ ఉంటుంది. F2 అంటేనేమో డ్యూయల్ సిమ్ వస్తుంది. ఇప్పుడు మనం చేస్తున్న అన్బాక్సింగ్ వీడియో మోడల్ నెంబర్ వచ్చి F3. అంటే ఇది 4G ఫోన్. ఇది 4G ఫిక్స్డ్ వైర్లెస్ ఫోన్. ఇది వోల్ట్ కూడా పనిచేస్తుంది. అంటే జియో సిమ్ కూడా దీంట్లో పనిచేస్తుంది. ఈరోజు మనం ఈ అన్బాక్సింగ్ వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్స్ చూద్దాం. టాపిక్లోనికి వెళ్ళబోయే ముందు నా లేటెస్ట్ వీడియోస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఈ బాక్స్ మీద ఈ ఫోన్ గురించి ఏం డీటెయిల్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇటువైపు వచ్చి 4G ఫిక్స్డ్ వైర్లెస్ ఫోన్ అని ఉంది, కింద 4G వోల్ట్ అని ఉంది. ఇటు చూస్తే సపోర్ట్ GSM 2G 3G 4G LTE, సపోర్ట్స్ వోల్ట్ అని ఉంది. సపోర్ట్స్ వైఫై ఫంక్షన్, హాట్స్పాట్ క్యాపబిలిటీ అప్ టు 8 users. ఫోన్ బుక్ టు స్టోర్ 500 notes with name, హై పర్ఫార్మెన్స్ TNC యాంటీనా, హై కెపాసిటీ లియోన్ బ్యాటరీ 1000 mAh, అడాప్టర్ విత్ సర్జ్ ప్రొటెక్షన్. ఇంకోవైపు చూస్తే కాలర్ లైన్ ఐడెంటిఫికేషన్ ఫంక్షన్, LCD డిస్ప్లే విత్ బ్యాక్ లైట్, రిసీవ్ అండ్ సెండ్ SMS, మ్యాక్సిమం 400 SMS కెన్ బి స్టోర్డ్, కాల్ లాగ్ టు స్టోర్ మిస్డ్ కాల్స్, డైల్డ్ కాల్స్, రిసీవ్డ్ కాల్స్, బ్యాటరీ స్టాండ్ బై టైం వైఫై ఆఫ్ 50 hours, బ్యాటరీ టాక్ టైం వైఫై ఆఫ్ 3 hours, అలారం ఫంక్షన్ విత్ స్నూజ్, క్యాలిక్యులేటర్ ఫంక్షన్, 2-way స్పీకర్ ఫోన్ విత్ అడ్జస్టబుల్ రిసీవ్ వాల్యూమ్, హ్యాండ్సెట్ రిసీవ్ వాల్యూమ్ కంట్రోల్, సెలెక్టబుల్ రింగ్ మెలోడీస్ విత్ అడ్జస్టబుల్ రింగ్ వాల్యూమ్, బ్యాటరీ కెపాసిటీ, సిగ్నల్ స్ట్రెంగ్త్, డేట్ అండ్ టైమ్ డిస్ప్లే ఆన్ LCD డిస్ప్లే, లో బ్యాటరీ వార్నింగ్ టోన్, వైఫై అండ్ ఆన్ డిస్ప్లే ఆన్ LCD డిస్ప్లే. ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా ఈ బాక్స్ మీద అయితే ప్రింట్ చేసి ఉన్నాయి. ఇప్పుడు బాక్స్ని ఓపెన్ చేసి లోపల ఉన్న యాక్సెసరీస్ కూడా అన్నీ బయటికి తీసి అది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. నేను బాక్స్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ముందుగా హ్యాండ్సెట్ బయటికి తీసాను, అడాప్టర్ని బయటికి తీసాను. దీంట్లో స్ప్రింగ్ కార్డు, యాంటీనా కూడా 2 కలిపి ఉన్నాయి. చివరగా బేస్ యూనిట్ బయటకు వచ్చింది. ఇంకా బాక్స్లో అయితే యాక్సెసరీస్ ఏలో ఇది బేస్ యూనిట్లోనే మాన్యువల్ పెట్టుంది. ఈ మాన్యువల్ని మనం పూర్తిగా అయితే చదవవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కొత్తగా వచ్చిన మోడల్ కాబట్టి దీని ఫీచర్స్ కానీ దీని వర్కింగ్ కానీ ఎలా ఉంటుంది ఏంటనేది తెలుసుకునేటకి మాన్యువల్ అయితే చదవాలి. ఇది బేసిక్ మోడల్. ఈ మోడల్లోనే F1 ఉంది, F2 ఉంది, F3 అనమాట. ఇది F1 అంటే ఓన్లీ సింగిల్ సిమ్తో ఉంటుంది. F2 అంటే డ్యూయల్ సిమ్తో ఉంటుంది. ఇది F3 అంటే ఇది వోల్ట్ అనమాట. అంటే దీనికి LTE పనిచేస్తుంది, వోల్ట్ మొత్తం 4G వస్తుంది అనమాట. దీంట్లో మనకి జియో సిమ్ కూడా పనిచేస్తుంది. ఇది USB సాకెట్. ఇది మనం సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేసుకుంటాకి ఏదన్నా సాఫ్ట్వేర్ ప్రాబ్లం వస్తే ఈ సాకెట్ ద్వారా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. ఈ యాంటీనా సాకెట్, దీనికి మనం యాంటీనా అనేది ఫిట్ చేసుకుంటాం. ఇది DC సాకెట్. మనం అడాప్టర్ని ఇక్కడ మనం ఇన్సర్ట్ చేస్తాం. ఛార్జింగ్ మన ఫోన్లో ఉన్న బ్యాటరీని ఛార్జింగ్ చేసుకుంటాకి. తర్వాత ఇక్కడ చూపించిన సాకెట్స్ హ్యాండ్సెట్కి, బేస్కి స్ప్రింగ్ కార్డ్ని కనెక్ట్ చేసేది. తర్వాత ఇక్కడ బ్యాటరీ కనెక్టర్, సిమ్ కార్డ్ సాకెట్. ఇది సింగిల్ సిమ్మే, ఓన్లీ సింగిల్ సిమ్మే ఉంటుంది. ముందుగా దీనికి సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ కూడా కనెక్ట్ చేస్తాను.
సిమ్ కార్డ్ లేకుండా ఆన్ చేశాను. ఇన్సర్ట్ యూ సిమ్ అని అడుగుతుంది. జియో సిమ్ వేసి ఎలా పనిచేస్తుందో చెక్ చేద్దాం. జియో అని వచ్చింది. ఇప్పుడు ఇది జియో సిమ్ యాక్సెప్ట్ చేసినట్లే. మనం దీనికి వాయిస్ కాల్స్ అనేది మనం ఫ్రీగా అయితే మాట్లాడుకోవచ్చు. దీనిలో మనం నెట్ అనేది బ్రౌజింగ్ చేయడానికి అయితే కుదరదు. దీని నుంచి మనం హాట్స్పాట్ ద్వారా మన మొబైల్ కనెక్ట్ చేసుకుని ఆ మొబైల్లో అయితే మన ఇంటర్నెట్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా 8 మొబైల్స్ ఒకసారి కనెక్ట్ చేసుకోవచ్చు. దీనికి ఫోన్లో సెట్టింగ్స్లో అయితే ఒక వైఫై అని ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఆ ఆప్షన్ ద్వారా మనం మొబైల్కి కనెక్ట్ చేసుకోవచ్చు. అది ఎలా కనెక్ట్ చేసుకోవాలో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ముందుగా అయితే దీనికి ఇన్కమింగ్ కాల్ ఇచ్చాను. ఇన్కమింగ్ అయితే రింగ్ వచ్చింది చూడండి. ఇన్కమింగ్ కాల్ వచ్చిందంటే మనకు నెట్వర్కింగ్ కనెక్టివిటీలో ఉన్నట్లే. సెట్టింగ్స్లోకి వెళ్ళి వైఫైని సెలెక్ట్ చేసుకోవాలి. ముందుగా వైఫైని అయితే ఆన్ చేసుకోవాలి. వైఫై కాన్ఫిగరేషన్లోకి వెళ్ళిన తర్వాత డౌన్లోకి వస్తే ఆ పాస్వర్డ్ మనం మన మొబైల్లో కనెక్ట్ అయ్యేటప్పుడు పాస్వర్డ్ అడిగినప్పుడు మనం ఇక్కడున్న పాస్వర్డ్ని ఇచ్చేయాలి. ఇప్పుడు నా మొబైల్లో వైఫైని ఆన్ చేశాను. ఇక్కడ బేటల్ హాట్స్పాట్ అని వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ మన ఫోన్లో చూపిస్తున్న పాస్వర్డ్ని ఇక్కడ మనం టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత కనెక్ట్ కొట్టినట్లయితే హాట్స్పాట్ అనేది కనెక్ట్ అవుతుంది. మన జియో సిమ్ ద్వారా ఈ బేటల్ F3 4G జియో సిమ్ ద్వారా మనం బ్రౌజింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక్కసారి 8 మొబైల్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పాస్వర్డ్ కూడా మనకు నచ్చిన పాస్వర్డ్ని సెట్ చేసుకోవచ్చు. ఎలా సెట్ చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను. యూట్యూబ్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి మన వీడియోని ఒకటి ప్లే చేశాను. ప్లే అవుతుంది చూడండి. ఈ బేటల్ F3 హాట్స్పాట్ ద్వారా నేనైతే కనెక్ట్ అయ్యి యూట్యూబ్లో వీడియోని ప్లే చేశాను. ఈ విధంగా మనం హాట్స్పాట్ కనెక్టింగ్ అవ్వచ్చు. ఇప్పుడు పాస్వర్డ్ మార్చుకునే పద్ధతి కూడా చూద్దాం. ఈ పాస్వర్డ్ మీద సెలెక్ట్ చేసి ఓకే మనం ప్రెస్ చేసినట్లయితే అక్కడ డిలీట్ అనే ఆప్షన్ వస్తుంది. మనం డిలీట్ ప్రెస్ చేసినట్లయితే పాత పాస్వర్డ్ అంతా ఎరేజ్ అయిపోతుంది. మనకి అక్షరాలు కావాలా, లేకపోతే సింబల్స్ కావాలా, లేకపోతే అంకెలు కావాలా అనేది మనం సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చిన పాస్వర్డ్ని టైప్ చేసి ఓకేని ప్రెస్ చేసినట్లయితే ఆ పాస్వర్డ్ అనేది సేవ్ అయిపోతుంది. ఈ విధంగా అయితే జియో సిమ్ని బేటల్ F3లో యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను, ఇది బేటల్ F1లో సింగిల్ సిమ్ ఉంటుంది. మీకు ఇది సింగిల్ సిమ్ ఫోన్ కావాలన్నా కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ ఇస్తాను. మీరు అక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. సిమ్ 2 అయితే బేటల్ F2N అని ఉంటుంది మోడల్ నెంబరు. అది మీరు పర్చేజ్ చేసుకోవాలన్న కింద డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ ఇస్తాను. ఇప్పుడు మనం ఈ అన్బాక్సింగ్ వీడియో బేటల్ F3 4G దీన్ని మీరు పర్చేజ్ చేయాలన్నా కూడా కింద నేను డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. అది కూడా అమెజాన్ లింకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.